ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఘనంగా చల్లంగ అమావాస్య తీర్థం. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. రేచర్లపేట శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. కుడా పరిధిలో అనుమతులను సత్వరమే అందించేందుకు కృషి. చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం. ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీ సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని ఆలయ అర్చకులు BVK శాస్త్రి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామంలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం చల్లంగి అమావాస్య ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. పురాణ ప్రసిద్ధిగాంచిన చల్లంగి అమావాస్య తీర్థం బుధవారం కరప మండలం ఉప్పలంక శివారు మొండి వద్ద సముద్ర తీరాన్ని జరిగింది. చల్లంగి తీర్థం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రాముఖ్యతను సంతరించుకుంది. వేలాదిగా భక్తులు తరలివచ్చి సముద్ర స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. కొంతమంది పిండ ప్రదానం చేశారు. దేవాదాయ పోలీసు శాఖలతో పాటు ఉప్పలంక గ్రామ పంచాయతీ సంయుక్తంగా తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా పుష్యమాసంలో అమావాస్య రోజున తీర్థం జరుగుతుంది. తుల్య భాగ నదీప్రాయ సముద్ర తీరంలో కలిసే ప్రదేశమే సాగర సంగమం అంటారు. చంద్రుడు శాప విమోచనం పొందడానికి తన భార్య రోహిణితో కలిసి ఈ సాగర సంగమం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో శివుడు ప్రత్యక్షమే మోక్షం కలిగించినట్లు పురాణగాథలు తెలుపుతున్నాయి. చల్లంగి వద్ద సుమారు 4000 సంవత్సరాల క్రితమే రాజరాజేశ్వరి దేవి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించారు. మొండి వద్ద సముద్ర తీరాన్ని 109 సంవత్సరాల క్రితం మల్లాడి సత్యలింగ నాయకర్ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి పక్కనే సీతారాముల ఆలయం, ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి వార్ల ఆలయాలు కూడా ఉంటాయి. తర్వాత పక్కనే ఉన్న చలంగిలో చంద్రుడు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాకినాడ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి సముద్ర స్నానం చేసి సంగమేశ్వర స్వామి, భైరవ స్వామి, సోమేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. ఆలయం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంప్ మండల స్థాయి అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ క్యూలైన్ ఏర్పాటు చేయడం వల్ల భక్తులు క్యూలైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చొల్లంగి తీర్థం రోజున MSN చార్టీస్ నుంచి మొండి వద్ద స్నానాల రేవు వరకు ఉండే భక్తులు తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల సూచన మేరకు ట్రాఫిక్ను ఒకరోజు మళ్లించినట్టు కరప SI సునీత తెలిపారు. యానం వైపు నుంచి తాళ్రేవు మీదుగా వచ్చే వాహనాలు పటవల వద్ద నుంచి జీవేంవరం, గొర్రుపూడి, పెనుగుదురు గ్రామాల మీదుగా కాకినాడకు చేరుకుంటాయన్నారు. స్నానాల రేవు వద్ద ఆలయం వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ పోలీసు శాఖల అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉప్పలంక సర్పంచ్ బొమ్మిడి నయోమి, గ్రామ కార్యదర్శి ఎం భవాని తెలిపారు. సంగమేశ్వర స్వామి, భైరవ స్వామి, సోమేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. కాకినాడ రూరల్ CI చైతన్య కృష్ణ ఆధ్వర్యాన కరప SI టి సునీత పోలీసు సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, CI చైతన్య కృష్ణ, SI సునీతులను వేద పండితులతో ఆశీర్వాదం చేసి వారిని ఘనంగా సత్కరించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకులు పంతం సందీప్ శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించి తరించారు. చల్లంగి తీర్థంకు విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులను పంతం సందీప్ ఈ సందర్భంగా అభినందించారు.
ఉన్నది. ఈ పైన కూడా సప్తసాగరాలు అంటారు. ప్రవహించే పై తెలుస్తున్నది. అలాగే ఆ త్రేతాయుగంలో శ్రీరాముడు గారు మారించుకుని రాక్షసులు సంహరించినప్పుడు ఆ భావం వచ్చి సాగరంలో ఉంటుంది. ఈ పడి చోట స్వామివారు వెలిసేరని సప్తఋషులు ఆ వాళ్ళ యొక్క దివ్యదృష్టిలో తెలుసుకుని స్వామివారిని చేసి ఇక్కడ స్థాపించేది కూడా భక్తులు అలాగే ఈ పుష్యపోహ అమావాస్య ఇలా జరగడానికి కారణం చంద్రుడు శాప విమోచనం. పుష్యపోహల అమావాస్య రోజు ఇక్కడ స్నానం చేసి శాప విమోచనం అయినట్టు స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి. చెల్లంగ అమావాస్యను పురస్కరించుకుని కాకినాడ నగరంలోని 6వ డివిజన్ రెచ్చర్లపేటలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెచ్చర్లపేటలో వేంచేసిన శ్రీ భక్తాంజనేయ స్వామి 87వ మహోత్సవం చల్లంగి అమావాస్య పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షులు పచ్చిపాల కోడి శ్రీనాథ్ ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఆలయ కమిటీ సభ్యులు కూటమి సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని ఎమ్మెల్యే వనమాడి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుడా పరిధిలో లేఅవుట్లు, ప్లాట్లు, బిల్డింగ్ ప్లాన్స్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సత్వరం అనుమతులు ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల కుడా కార్యాలయంలో చైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఎల్పీటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడం గురించి, ఎంఐజీ లేఅవుట్స్ కొత్త లేఅవుట్లు సవరణ, ప్రభుత్వ జీవోలు, అనుమతుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో కూడా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, సెక్రటరీ కాళీబాబు, రాష్ట్ర ఎల్టీపీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాంబాబు, క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ కమ్మల విజయకృష్ణ, కాకినాడ జిల్లా ఎల్పీటీ సభ్యులు, నేరెడ్కో కాకినాడ ప్రెసిడెంట్ పివి గోపాలరావు కూడా అధికారులు, సిబ్బంది, ఎల్పీటీలు పాల్గొన్నారు. నిర్భయంగా ఖచ్చితంగా మనం చేసేటువంటి వృత్తి ధర్మానికి న్యాయం చేసే విధంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతా ఉన్నా. మీ ద్వారానే ఈరోజు రెవెన్యూ పెరగాలంటే ఖచ్చితంగా మీ యొక్క సహకారం కావాలి. ఇప్పటికే కూడా మరి అనేక వెసులుబాట్లు కల్పించడం ద్వారా కూడా ఆదాయం తగ్గిపోతూ ఉంది. మరి జిల్లా అంతా కూడా కొడా వైపు చూస్తూ ఉంది. జిల్లాకి అనేటువంటి పథకాలు, కొడాలో అనేకమైనటువంటి నిధులు ఉన్నాయి. కొడా ద్వారా మనం గ్రామాలను కానీ మన యొక్క పట్టణాలను కానీ అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక పక్క రోడ్స్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక పక్కన అందరూ శాసనసభ్యులు అడుగుతూ ఉన్నారు, మా నియోజకవర్గంలో అభివృద్ధి చేయండి, కొడా నుంచి నిధులు ఇవ్వండి. వారు అడగడానికి కారణం వారి యొక్క నియోజకవర్గాల నుంచి మనకు రెవెన్యూ వస్తుందనేటువంటి భావనతోనే వారిని ప్రజలు ఎన్నుకున్నట్టు ప్రజలకు న్యాయం చేయాలని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా వారి అభివృద్ధి కార్యక్రమాల కోసం మరి కొడా నిధులు కూడా కేటాయించాలని అడుగుతూ ఉన్నారు. ఒక పక్క నిధులు లేనప్పుడు ఒక పక్కన కొడాకి శాశ్వత భవనం కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో కూడా ఉంది. అలాగే ఇందాక పెద్దలు రాంబాబు గారు చెప్పారు, మాకు అసోసియేషన్ కూడా మాకు నిధులు ఇచ్చి ఒక చిన్న స్థలాన్ని కేటాయిస్తే కనుక ఖచ్చితంగా మేమందరూ ఒకసారి సమావేశం అవ్వడానికి కానీ వచ్చినటువంటి జీవుల మీద ఒక చోట చర్చించుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అనేటువంటిది వారి యొక్క భావనగా చెప్పారు. దాని అన్నింటికి మేము కట్టుబడి ఉన్నాం. కాకపోతే మీరు రెవెన్యూ పెట్టవలసినటువంటి అవసరాన్ని తీసుకోవాలి. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్మోహన్, రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాము భద్రతను చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ ఎం జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గొరిపూడి గ్రామంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద గల విద్యుత్ సమస్యను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి దృష్టికి తీసుకువెళ్లగా సత్వరం పరిష్కరించి
అక్కడ ఆయకట్టుకు నీరు అందే విధంగా చర్యలు చేపట్టినందుకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కరప మండలం గొరుపుడి గ్రామంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద ట్రాన్స్ఫార్మ్లో ఉన్న కాపర్ను దుండగులు దొంగిలించడం వల్ల గొరుపుడి, వేమవరం, చల్లంగి, గురుజనపల్లి గ్రామాలకు చెందిన సుమారు 4,800 ఎకరాల ఆయకట్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయకపోవడంతో పొలాలకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటనపై కూటమి నాయకులు, రైతులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే నాయకులను, రైతులను తన వెంట తీసుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ వారిని కలిసి సమస్య తెలియజేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను పంపించి సమస్య పరిష్కారంలో భాగంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించారు. రైతుల పొలాలకు సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందేలా చర్యలు చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించినందుకు ఎమ్మెల్యే పంత నానాజీ, జిల్లా కలెక్టర్ వారికి రైతులు, స్థానిక నాయకులు ధన్యవాదాలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల జగ్గంపేట నియోజకవర్గంకు చెందిన దళిత గళం టీం సభ్యులు బుధవారం మాజీ ఎంపీపీ ధార యేసురత్నం ఆధ్వర్యంలో కాకినాడకు తరలివచ్చి రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దళిత గళం సభ్యులు మాజీ ఎంపీపీ ధార యేసురత్నం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, అందుకు నిదర్శనమే టీడీపీ ఎస్సీ సెల్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావుని కొనియాడారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా కొల్లాబొత్తుల అప్పారావును నియమించడం పట్ల ఆయనను అభినందించేందుకు రావడం జరిగిందన్నారు. ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. తనను గౌరవించుకునేందుకు విచ్చేసిన జగ్గంపేట నియోజకవర్గ దళిత గళం టీం సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారు సత్యనారాయణ, పల్వెల రవి, అనంతకుమార్, బచ్చల కామేశ్వరరావు, కౌజు నెహ్రూ, ఇది అశోక్, ఎం సత్యబాబు, బత్తుల స్వామి, తుమ్మల కిషోర్, పి సుభాకర్, రామకృష్ణ, హరీష్, జగన్, కాటయ్య, బాలకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నన్ను కూడా మంచి ప్రోత్సహించారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది కనుక 21 పథకాలు తీశారని మనం చెప్పాం కనుక మొట్టమొదటిగా మొన్న 1,300 కోట్ల రూపాయలని దళితులకు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దొక్కుతుంది. దాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే ఇంకా నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా దళితులకి కేవలం రిజర్వేషన్లోనే కాకుండా మేము మొన్న ఎలాగైతే మీరు ఏసీ వ్యాన్ ఇచ్చి జగ్గంపేట నియోజకవర్గం అంతా దళితగాలం తీసి పనిచేస్తుందని ఎలాగైతే ఇచ్చారో రేపు పదవుల్లో కూడా మా అందరికీ మా దళితగాలం టీంని ముందులో ఉంచి మీరు ఉన్నతమైన స్థాయిలో పంపిస్తారని చెప్పి నెహ్రూ గారిని కూడా, ఈ నవీన్ గారిని కూడా ఈ మీడియా ముఖంగా మా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంక్షేమ ఫలాలు అంబేద్కర్ ఆశయించినటువంటి బాబు జగజ్జనరావు గారు చేసినటువంటి రాజకీయంలో మేము పనిచేసామో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మీరు ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా మీ కింద ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలుగా కరుడుగట్టిన పనిచేసామో మా అందరికీ ప్రాధాన్యత ఇచ్చి మా అందరి ద్వారాగా అనేక మందిని దళితులు ప్రభావితం చేయడానికి, ఆర్థిక బలపరచడానికి మా ద్వారాగా హక్కును కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి, మా 7 ఎమ్మెల్యేలకు కూడా తెలియజేసుకుంటూ ప్రతి స్కీము కూడా ఎవరైతే మీ కష్టకాలంలో మీ వెనకాల ఉన్నామో మేమందరం మా ద్వారా పంపించండి. మన పార్టీకి పనిచేసిన దళితులు ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకుంటూ అభివృద్ధి చెందుతూ 49 దాకా ఎలాగనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆ విజయాన్ని మేమందరం కూడా చేకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ ఎస్సీ కార్పొరేషన్, మాల కార్పొరేషన్ డైరెక్ట్గా ఇచ్చారు. కేవలం మాలలకే కాదు, మాల మాదిగి రెల్లిలకి ఎక్కడెక్కడో 15 మందికి ఇచ్చారు కదండి. ఇక్కడ మా జిల్లాకు వచ్చేటోడికి మాల మాదిగి రెల్లిలకి కూడా నా కుటుంబ సభ్యులు చూసుకుంటూ వచ్చిన ప్రతి పథకాన్ని కూడా అన్ని విధాలా తీసుకెళ్ళడానికి ఉంటాను. అలాగే మాలలకి తెలుగుదేశం ప్రభుత్వకి వారధిగా ఉంటూ పనిచేస్తూ మాలల సమస్యలు పార్టీకి, పార్టీ సమస్యలు మాలలకి తీసుకొచ్చి తెలియజేస్తానని తెలియజేసుకుంటూ ఏ పదవుల్లో ఉండి అభినందించాలి, వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో, మంచి మార్గంలో వెళ్తున్న సదుద్దేశంతో ఈ సందర్భంలో మా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు గారికి మాల కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే అప్పారావు గారికి ఈ అవకాశం రావడానికి ఆయన పడ్డ శ్రమ, కృషి, ఆయనతో పాటు మేమందరూ ప్రయాణం, అలాగే ఎస్సీసెల్ని కాకినాడలో ఒక 4 దిశల మొన్న ఎలక్షన్లో మేమున్నాము, మా ప్రధాన పాత్ర పోషిస్తాము, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొస్తాము అనే ఒక కాన్సెప్ట్
తప్ప వేరే ఆలోచన లేకుండా ఆయన ఎక్కడ ఏ విధంగా క్యాంపైన్లు ఉన్నా సరే ఒకరోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అలాగే ప్రతి నియోజకవర్గం తిరిగి జిల్లాలో దళితులంటే ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఆయన. కనుక ఆయనకి పదవి ఇవ్వడం నేను చాలా అభినందనీయం, చాలా ఆనందపడుతున్నాం. కనుక ఈ విధంగా కూటమి ప్రభుత్వానికి మరొక మారు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే మా అప్పారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ జగ్గంపేట నియోజకవర్గం దళిత టీం అందరం కలిసి ఆయన్ని చిరు సత్కారం చేసి వారికి కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న, ఆయన పట్ల ఉన్న సదుద్దేశం ఏంటో, మమ్మల్ని ఏ విధంగా గుర్తించారో అని తెలియాలని ఒక ఆలోచనతో ఈ విధంగా ముందుకు వచ్చాము. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా చేయడం జరిగింది. వారని గ్రహించి ఇక మీదట కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తించి దళిత నాయకులు అనేవాళ్ళని ఇంత గర్వంగా ముందుకు తీసుకెళ్ళి ఒక నాయకత్వాన్ని ఇస్తున్నారు అంటే మన అందరూ ఆనందపడే విషయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మన దళిత నాయకులు అనేవారు కూడా మనం గ్రహించి ప్రతి ఒక్కరు కష్టపడి దళితులు అనే వాళ్ళకి ఏ చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారాలు పరిష్కరించుకునే విధముగా చేయాలని మన నాయకులకందరికీ కోరుకుంటూ, మన చక్కటి అప్పారావు గారు మనకు ఆప్తులు, ఏమి జరిగినా కూడా అంతో కలిసిమెలిసిపోతూ చక్కగా అందరినీ ఆదర్శంగా తీసుకుంటూ, ఏమి జరిగినా కూడా పాపం ఇలా నేను వస్తాననే ఆలోచనతో ఎక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా మనం వెళ్ళకపోయినా ఆ దళిత నాయకుల తరఫున మన అన్న వెళ్ళేవాడు, చక్కగా చేసేవాడు. మమ్మల్ని కూడా మొట్టమొదటిసారిగా ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ఈయన పిలిచి మనం మీటింగ్ పెట్టి, బాబు మీ అందరి వెనకాల ఉన్నారు, మీ అందరి సహకారాలతో నేను జిల్లా నాయకుని అయ్యాను, కానీ నాకు మంచి చక్కటి మీరు సహకారం అందించారు. అలాగే ఈ రోజున నాకు చక్కటి డైరెక్టర్ పదవి అందించారంటే మీరందరి ఆశీస్సులతోటి నాకు ఇచ్చారు. కానీ మీ అందరి ఆశీస్సులకి మీకు ఏం కావాల్సిన సమస్యల్ని నా నుండి నేను చేస్తానని హామీ ఇస్తూ బ్రదర్ మాకు చెప్తున్నారు. ఆయనకి మాకు ఈ రోజున చక్కటి ఈ అవకాశం ఇచ్చిన మాకు కూడా ఈరోజు మేము వస్తానన్నాము. అలాగే మా దళితుల్లోనే రాంబాబు గారు అనేవారు చక్కటి ఆవిడకి పదవి ఇచ్చారు. మొన్న దిశ సమన్వయ జిల్లా సమన్వయ కమిటీ అభివృద్ధి కమిటీకి ఇచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. గత సంవత్సరంలో డిసెంబర్ 15న కాకినాడ జిల్లా సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో హత్యలకు గురయ్యి కొంతమంది గాయాల పాలైన ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, తమను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అధికారులను, నాయకులను వారు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను బుధవారం ఉదయం సామలకోట మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు, వైసీపీ మండల అధ్యక్షులు తలారి దొరబాబు కలిసి పరామర్శించారు. వారికి న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో AMC మాజీ చైర్పర్సన్ మొరంపుడి రమేష్, వేట్లపాలెం రైతు సంఘం ప్రెసిడెంట్ రాయుడు శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు వేగుళ్ల బాబ్జీ, రాజబాబు, రవి కిషోర్లు పాల్గొన్నారు. చంద్రరావు భార్యనండి. మన డిసెంబరు 15వ తారీఖున నా భర్తను దారుణంగా చంపేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబం అంతా రోడ్డు పాలు అయిపోయామండి. తర్వాత మమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ ఆదుకోలేదండి. పరామరికి కూడా రాలేదు, పలకరించడానికి కూడా రాలేదు. మేము దేన స్థితిలో ఉన్నామండి. మాకు ఏ విధమైన సహాయం ఎవరో చేయలేదు. మేము దిక్కులేని స్థితిలో ఉన్నాము. ఇప్పుడైనా ఎవరైనా దయచేసి మమ్మల్ని ఆదుకునే వారు ఉంటే మాకు సహాయం చేయాలని కోరుతున్నాము. అలాగే మరి నరికేసిన వారికి తగిన శిక్ష విధించాలని, మా పట్ల న్యాయం జరిగించాలని, మాకు అన్ని విధాలు అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. మరి మా మండల సర్వసభ్య సమావేశంలోనూ కూడా ఈ కుటుంబాలకి న్యాయం జరగాలని మరి సమావేశంలో కూడా మేము ఏకదాటిగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి అధికారులు కూడా పంపడం జరిగింది. కానీ ఈరోజు కూడా NDA ప్రభుత్వం మరి నిమ్మక నీరెత్తినట్టు కుటుంబాలను పరామర్శించడమే కాకుండా
ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ కూడా ఆ కుటుంబాలు చూసినటువంటి దౌర్భాగ్యతం ఈ ప్రభుత్వానికి లేదని మేము అడుగుతా ఉన్నామండి. ఏమండి, ఈ కుటుంబాలు యజమానులు కోల్పోయి వికలాంగుల పిల్లలతో వీధిన పడ్డ కుటుంబాలు, మరి ఈ కుటుంబాలు ఏవైతే వెనకబడిన తరగతికి సంబంధించినటువంటి కుటుంబాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారులు కానీ ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ దీన్ని స్పందించి ఆ కుటుంబాలకి న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ, మరి ఈరోజు వేటలపాలెంలో జరిగినటువంటి దమనకాండ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా జరగలేదు. ఇటువంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు మరి తీసుకోవాలని మేము కోరుకుంటూ, ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి వికలాంగులు, చిన్నపిల్లలు వీళ్ళందరినీ కూడా కొంచెం వాళ్ళని ఆర్థిక యజమానులను కోల్పోయి అనేక దిక్కుదోచన పరిస్థితుల్లో ఉండే కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు దౌలూరు దొరబాబు గారి ఆదేశాల మేరకు మరి వీళ్ళందరూ కూడా దర్శించడం జరిగింది. తక్షణం వీళ్ళకి న్యాయం జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అధికారులను కలిసి మరి వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కార మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుందని. ఇక్కడ అందరూ పనిచేసి ఉంటుండగా వచ్చి వాళ్ళు కత్తులతో దాడి చేసి ముగ్గురిని చంపేశారు. ముగ్గురు మమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేతులు నరికేశారండి. అయితే వాళ్ళకి సంబంధించిన భూమి కూడా కాదండి, సరిహద్దు భూమి కూడా కాదు. కాకపోతే మమ్మల్ని పరామర్శించడానికి ఏ అధికారి కూడా రాలేదు. అధికార పార్టీలో ఉన్నవారు కానీ ఇక్కడ పంచాయతీ రాజులో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఏంటమ్మా ఇంత అన్యాయం జరిగిందని ఎవరు అడిగింది లేదు, చేసింది లేదండి. ఈ గొడవ జరిగేప్పుడే 45 రోజులు గతించిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా మమ్మల్ని పట్టించుకొని అధికారులు ఉన్నారండి. మేము ఎంత తిరిగినా సరే ఇక్కడ పట్టించుకునే అధికారులు లేరు. ఏం జరిగిందానమ్మా అన్న అడిగిన నాయకుడు కూడా లేడండి. మా కుటుంబాలను ఆదరించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. కుటుంబ యజమానులు కోల్పోయిన ఆ కుటుంబాలకు భర్తలకు పోయారండి. వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సహాయం చేస్తారని మేము అధికారంగా ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. కుటుంబాలు ఆర్థికంగా కానీ సంక్షోభానికి లోబై ఉన్నాయండి. కుటుంబాలు నాశనం అయిపోయినాయి కాబట్టి ఆ కుటుంబాలకి ఆదరణ కలిగించి ఆర్థికంగా సహాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని సూర్య గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి పేర్కొన్నారు. అనుగుడి జంక్షన్ IBHS ల్యాబ్లో జరిగిన రీజనల్ యాక్టివిటీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి సూర్య గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ దక్షిణామూర్తి చాలా అత్యద్భుత రీతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో ప్రతి ఒక్కరిని తమ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి ₹1000 విలువగల బోన్ డెన్సిటీ టెస్ట్ను ఉచితంగా చేయడం జరిగింది. సుమారు 100 మంది టెస్ట్ చేయించుకున్నారు. అదేవిధంగా డయాబెటీస్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రీజన్ 1 రీజనల్ చైర్పర్సన్ రాజీ పున్నమరాజు అధ్యక్షత వహించగా చీఫ్ గెస్ట్గా 316B జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్, గెస్ట్ ఆఫ్ ఆనర్ లింగమల్లు కృష్ణమూర్తి, కీనోట్ స్పీకర్ డాక్టర్ దక్షిణామూర్తి, డిస్ట్రిక్ట్ LCIF కోఆర్డినేటర్ మెట్టారాధా, జోన్ చైర్పర్సన్ సామారాజేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ సాగి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా పాల్గొనడం గమనార్హం. జనవరి 15న వర్చువల్గా విడుదల చేసిన రీజనల్ 1 రీజనల్ కాన్ఫరెన్స్ అఫీషియల్ కాల్ను మరలా జిల్లా గవర్నర్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. సో ఆ మోడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మనము మన నిత్య ఆహార వ్యవహారాలని ఎలా మార్చుకోవాలి, నిద్ర లేకపోతే ఎక్సర్సైజ్ ఎలా మార్చుకోవాలి, ఉన్నంతలోనే మనం ఎక్కడికో జిమ్కి వాటికి పరిగెట్టకుండా చిన్న చిన్నగా ఎలా మోడిఫై చేసుకోవచ్చు అనే దాని గురించే ఈ మెయిన్ ఇది. ఇందులో మెనోపాజ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుంది. ఎందుకంటే మన హార్మోన్స్ అన్ని కూడా మెనోపాజ్ మీద ఆధారపడి ఉంటాయి. దాని మీదనే మన బోన్ డెన్సిటీ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ డాక్టర్ గారు మనకి సంక్షిప్తంగా చెప్తారు. అవి తెలుసుకోవడమే కాకుండా మనం దాన్ని ఫాలో అయితే ముందు నెక్స్ట్ టైం మేము ఈ బోన్ డెన్సిటీ టెస్ట్ పెట్టినప్పుడు మీ అందరూ ఇప్పుడున్న దానికన్నా మంచి రిజల్ట్లో ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కార్యక్రమాలు అందరిలో ఉపయోగించుకొని వారికి ఉన్న పరిచయాలతో మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి ఇక్కడ వారి చేత మీకు అవగాహన. నేను కూడా పుచ్చుకి ఆలోచిద్దామని వచ్చాను. యాక్చువల్గా 3 days బ్యాక్ నాకు ఏమైందంటే కొంచెం మంచులో తిరగడం వల్ల ఉదయం పనులు చేయడం వల్ల తలముందు పడేసి దగ్గర హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళకుండా ఒక వేడి నీళ్ళు ఉంటే తాగి అలాగా కొంచెం కంట్రోల్లోకి వచ్చాను. మన హ్యాబిట్స్ అన్ని మందులతోనే కాదు, కొన్ని మన లైఫ్ స్టైల్ మనం చేసి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటే చాలా మటుకి మందులతో పని లేకుండా ఉండొచ్చు. మన ఇంట్లో ఉండే పదార్థాలే మనం చేసుకుని ధనియాల అలాంటి ఇవన్నీ చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసినాయి. కాకపోతే ఈ మధ్య మన లైఫ్ స్టైల్ మారిపోయి ఎవరో అక్కడ పిజ్జా తినాలని మనం తినాలి మన ఇంట్లోనే అలవాటు చేసేసుకుంటున్నాం.
కానీ మళ్ళీ చేంజ్ గ్రాడ్యువల్గా వచ్చి అందరూ కూడా ట్రెడిషనల్ ఫుడ్ వైపుకి వెళ్తున్నారు. మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవడం వల్ల ఈ కరోనా రావడం వల్ల పోయిన చాలా మంది పోయారు, అందరూ కూడా 10 సంవత్సరాలు ఎక్కువ బతికేసేలా అయ్యారు. అది సహజమైన విషయం, సహజం కాదు. అయితే అవి తెలుసుకొని మనం కావాల్సిన వైద్యం కానీ మోడిఫికేషన్స్ కానీ లేకపోతే మన అలవాట్లు కానీ ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా హెల్దీగా 24 hours వర్క్ చేయగల కెపాసిటీ మన యొక్క మోడిఫికేషన్స్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ స్లీపింగ్ అవర్స్ ఎవరికి తగ్గట్టుగా వాడకున్నా తక్కువ స్లీపింగ్ అవర్స్ మినహా కృషి చేయాల్సిన బాధ్యత ఈ రోజుల్లో ప్రతి మనిషి మీద, ప్రతి వారి మీద ఆధారపడి ఉంది. హెల్దీగా వర్క్ చేయటం, ఇంటెలిజెంట్గా వర్క్ చేయటం ఎంతో కృషి. మరి జీవన శైలి ముందుకు నడుపుకుంటూ వెళ్ళడం అనేది చాలా తెలివిగల విషయం. ఈ యొక్క విషయాన్ని గ్రహించే మరి రాధా గారు, రాజీ గారు వీరందరూ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎంతో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో కూడిన లేడీస్, అంటే తెలియకుండా ఇంట్లోనూ బయట సంసారంలోనూ పిల్లలతోటి తల్లిదండ్రులతోటి వీళ్ళందరితోటి రకరకాలైన స్ట్రెస్లతో నిమగ్నమై ఉంటారు ఆడవారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడు శివారెడ్డికి ప్రతిపాడు దేవష్ హాస్పిటల్స్ యాజమాన్యం ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించింది. అదేవిధంగా నారా లోకేష్ శివసేన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 976వ రోజు చల్లంగ అమావాస్యను పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక్క సుబ్బు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మరాజు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. సుబ్బు మాట్లాడుతూ భోజనం వసతి కల్పించిన దేవర్ష హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శేఖర్, భాషాభాయ్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దేవార్స్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఈరోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున దేవార్స్ అధినేతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ప్రతిపాడు మండలంలోనే మరి మేడం గారు చెయ్య చాలా మంచిది. మరి గైకాలజిస్ట్గా ఎన్నో పిల్లలకు పురిటి వేసి ఆవిడ మరి హాస్పిటల్ని ఎంతో పేరు ప్రఖ్యాతిగా పోనిస్తున్నారు. అదేవిధంగా మరి ఈరోజు ఆ యాజమాన్యం వారు పేదలకు భోజన వసతి కల్పించారు. అదేవిధంగా నారా లోకేష్ శివజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పేద శివారెడ్డి అనే వ్యక్తికి మరి కాలు ఇరిగిపోయి ప్రాబ్లం పడుతుంటే మనకు 2000 రూపాయలు ఇచ్చి సహాయం చేయడం కూడా జరిగింది. మరి రాష్ట్రమంతటా నారా లోకేష్ శివజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న నా తోటి సహోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపక్క వీర వెంకట సత్యనారాయణ, సోదరుడు మన ఏటిమగ సోదరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, కారణం చేత ఈరోజు పేద ప్రజలకు భోజనం పెట్టాలని మన కాకినాడ ఫౌండేషన్ మండపాక సుబ్బు గారి ఆధ్వర్యంలో జరగాలని ఈరోజు బుధవారం రోజు చల్లంగా అమావాస్య తెలిసి కూడా ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు. పేదలకి భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది. అలాగే ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని, పేద ప్రజలకు ఒక పూట అన్నం పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఆశించాలని కోరుకుంటూ ఇట్లు కాకినాడ అధ్యక్షులు బత్తు సూర్యప్రసాద్. హాస్పిటల్ యజమాన్యంతో సౌజన్యంతో చాలా భారీగా చేస్తున్నారండి ఈ అన్నదానం వసతి. అన్నదానం చాలా బాగా కల్పిస్తున్నారు. మండపాక సుబ్బు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా చేయాలి, ప్రతిరోజు కూడా చేయాలండి. చాలా బాగా చేస్తున్నారు. అలాగే పేదలకి వస్త్రదానం ఏంటండి, అలాగే డబ్బు పథకం ఇదిగోండి, నాకు 2000 ఇచ్చారు. వాళ్ళకి ఆ యొక్క నారా లోకేష్ అలాగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కాకినాడ సంగీత్ విద్వత్ సభ నిర్వహిస్తున్న 77వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా విజయనగరానికి చెందిన వయోలిన్ విద్వాంసులు మహాదాసు శ్యామ్ నీలాద్రిచే ఫ్యూషన్ మ్యూజిక్ కచేరీ జరిగింది. కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న 77వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా 9వ రోజు విజయనగరానికి చెందిన వయోలిన్ విద్వాంసులు మహాదాసు శ్యామ్ నీలాద్రి బృందంచే ఫ్యూషన్ మ్యూజిక్ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి సంగీత విద్వత్సభ అధ్యక్షులు నారాయణ మురళి అధ్యక్షత వహించగా అతిథులు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ, శ్యామ్ నీలాద్రులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన ఫ్యూజన్ మ్యూజిక్ కార్యక్రమంలో మహాదాసు శ్యామ్ నీలాద్రి బృందం పాల్గొని శ్రవణానందకరంగా చక్కటి ఫ్యూజన్ మ్యూజిక్తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వత్సభ సభ్యులు వక్కలంక రామకృష్ణ, డాక్టర్ భారతలక్ష్మి, లక్ష్మి, చావలి సూర్యకుమారి, ప్రబల రాజేశ్వరి, మణిబాబు, మునుగంటి కృష్ణరాజు, పిఠాపురం వెంకట్రావు, శ్రీకృష్ణదేవరాయలు, జేఎన్టీయూ డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా చల్లంగ అమావాస్య తీర్థం, అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. రేచర్లపేట శ్రీ భక్తాంజనేయ స్వామివారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. కుడా పరిధిలో అనుమతులను సత్వరమే అందించేందుకు కృషి. చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం. ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 cervical spondylosis, L4, L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.